అది ఒక గ్రామం. ఆ గ్రామంలో ఒక పెద్ద భవనం ఉండేది. ఆ భవనం చూడడానికి ఇంద్రభవనంలో ఉండేది. కానీ ఏం జరిగిందో తెలీదు. ఒకరోజు మధ్యాహ్నం భవనం నిండా మంటలు. ఆ మంటల తాకిడికి వస్తున్న దట్టమైన పొగ చీకటిని తలపిస్తుంది. అక్కడ ఉన్న ప్రజలంతా ప్రాణభయానికి చిన్న పెద్ద తేడా లేకుండా ఒకరిపై ఒకరు పడుతూ ఆ భవనం నుండి దూరంగా వెళ్ళిపోతున్నారు. ఇంతలో ఫైర్ ఇంజన్ వచ్చింది. మంటలు కాస్త అదుపులోకి వచ్చాయి. కానీ అప్పుడే లోపలి నుండి హెల్ప్ హెల్ప్ అని ఎవరో అరవడం గమనించారు. కానీ రెస్క్యూ టీం లోపలికి వెళ్ళటానికి ధైర్యం చాలలేదు. అక్కడ ఉన్న వాళ్ళంతా అలా మంటల వైపు చూస్తూ ఉండగానే వాళ్ళ మధ్యలో నుండి ఎవరో ఆ మంటల వైపు వెళ్ళటం గమనించారు. అతను లోనికి వెళ్ళి ఆ అమ్మాయిని తన చేతులతో భుజం పైన వేసుకుని బయటకి రావటానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ అదే సమయంలో ఒక పెద్ద వుడెన్ చెక్క తన తలపై పడడంతో అతను అక్కడికక్కడే స్పృహ కోల్పోయాడు. అది ఒక బాయ్స్ హాస్టల్. అందులో విక్కీ అండ్ భరత్ అని ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేవారు. ఆ రోజు ఫ్రైడే. ఎలాగో వీక్ అంతా కష్టపడతాం, రేపు వీకెండ్ కాబట్టి సినిమాకి వెళ్దామా లేక ఫ్రెండ్స్తో పార్టీకి వెళ్దామా అని డిస్కషన్ చేసుకుంటున్నారు. ఇంతలో ఆఫీస్కి వెళ్ళే టైం అవటంతో వాళ్ళిద్దరూ ఈవినింగ్ ప్లాన్ చేద్దాంలే అనుకొని ఆఫీస్కి వెళ్ళిపోయారు. నైట్ 9 అవుతుంది. సరిగా ఆఫీస్ అయిపోయే టైంకి బాస్ వచ్చి, విక్కీ, ఈరోజు ఈ ప్రాజెక్ట్ ఎలాగైనా నువ్వు కంప్లీట్ చేసే వెళ్ళాలి అని చెప్పాడు. విక్కీకి ఆ నైట్ లేట్ అవుతుంది అని అర్థమైంది. భరత్ ఒక్కడే బయటకు వచ్చాడు. లైట్గా వర్షం. అలా నడుచుకుంటూ తన హాస్టల్కి వెళ్తున్నాడు. వర్షం స్టార్ట్ అవ్వడంతో భరత్ రోడ్ చివరి నుండి తడవకుండా నడుస్తున్నాడు. ఇంతలో అని సౌండ్ వచ్చింది. ఏంటా అని చూస్తే భరత్ ముందు ఒక రాయి పడటం గమనించాడు. చుట్టూ చూశాడు, కానీ అక్కడ ఎవరూ లేరు. పైకి చూశాడు. ఎవరో అమ్మాయి బిల్డింగ్ పై నుండి దూకటానికి ట్రై చేస్తున్నట్టు గమనించాడు. అది చూసి భరత్ షాక్ అయ్యాడు. పక్కన బోర్డు చూస్తే అది గర్ల్స్ హాస్టల్. ఎలాగైనా సరే ఆ అమ్మాయిని కాపాడాలి అనుకుని భరత్ అతి కష్టంతో ఆ బిల్డింగ్ పైకి వచ్చాడు. ఏంటి, నీకేమైనా పిచ్చా అని గట్టిగా అరిచాడు. ఆ అమ్మాయి భరత్ని చూసి ఏడవటం స్టార్ట్ చేసింది. అసలు మీరు ఎందుకు చావాలనుకుంటున్నారు? ఏమైందో నాకు చెప్పండి అని భరత్ అడిగాడు. ఒకవేళ మీరు చేసేది కరెక్ట్ అయితే నేనే మిమ్మల్ని కిందకి తోసి హెల్ప్ చేస్తాను అన్నాడు. ఆ అమ్మాయి భరత్ మాటలు విని, ఒకరి చావు నీకు ఆటలుగా ఉందంటేనే అర్థమవుతుంది, మీరు ఎలాంటి వారు అని ఏడుస్తూ చెప్పింది. నేను ఎలాంటి వాడినైనా, నువ్వు మాత్రం పిరికిదానివి, ధైర్యం లేనిదానివి. హత్య కన్నా మహాపాపం ఆత్మహత్య. ఇది నీకు తెలీదా? చూస్తే చదువుకున్న అమ్మాయిలా ఉన్నావు. సమస్య ఏదైనా దానికి ఏదో ఒక పరిష్కారం ఉంటుంది అని భరత్ చెప్పాడు. మీరు దాన్ని కనిపెట్టడంలో ఓడిపోయారు. ఆ అమ్మాయి, అవును, నేను ఓడిపోయాను. దానికి కారణం నేనే. నేను ఒక అమ్మాయిని. సహాయం అడిగితే చేయందించే నా అనుకునే వాళ్ళు ఎవరూ లేని ఒక మామూలు అమ్మాయిని. సరే, నేను నీకు హెల్ప్ చేస్తాను, కానీ నాకు నీ పాస్ట్ అండ్ కావలసిన హెల్ప్ ఏంటో చెప్పు. అప్పుడే నేను నీకు 100% హెల్ప్ చేయగలను అని అన్నాడు. గతం కోసం వెనక్కి వెళ్తే ముందున్న నా భవిష్యత్తు చీకటి అవుతుంది. అలా అని భవిష్యత్తు కోసం పరుగు తీస్తే గతం కాలంలో కలిసిపోతుంది. ఆ మాటలు విన్న భరత్కి అర్థమైంది ఆ అమ్మాయి చాలా డిప్రెషన్లో ఉంది అని. వీలైతే హెల్ప్ చేద్దామని, అసలు ఏం జరిగిందో చెప్పండి. నా అంతటా నేను వచ్చి హెల్ప్ చేస్తాను అన్నా కూడా మీరు ప్రాబ్లం ఏంటో చెప్పకపోతే అది మీ పొరపాటు అవుతుంది అని చెప్పాడు.
నా పేరు సిరి. ఒక వ్యక్తి దగ్గర నా ఆస్తి పేపర్స్ ఉన్నాయి. అవి నాకు చాలా అవసరం. నేను ఎన్నో విధాలుగా ట్రై చేశా కానీ ఒక్కసారి కూడా ఆ పేపర్స్ సాధించలేకపోయాను. ఆ పేపర్స్ ఉంటేనే నా ఆశయం నెరవేరుతుంది. కానీ అది ఈ జన్మలో కుదిరేలా లేదు. అందుకే చనిపోవాలనుకున్నాను అని ఏడుస్తూ చెప్పింది. ఇంతేనా సిరి గారు? మీ పేపర్స్ నేను తెస్తాను. మీరు చావాలనుకున్న నిర్ణయం మార్చుకోండి అని చెప్పాడు. ఇంతలో సిరి, అది కాదండి, అతని పేరు రాము. చాలా దుర్మార్గుడు. నా వల్ల మీకేమైనా అయితే అని చెప్పింది. అవన్నీ నేను చూసుకుంటాను. అతని అడ్రస్ ఇచ్చి మీరు వెళ్ళి పడుకోండి అని చెప్పాడు. సిరి తనకు అడ్రస్ ఇచ్చి రూమ్లోకి వెళ్ళిపోయింది. భరత్ అక్కడి నుండి వెళుతూ, వీకెండ్లో ఏదేదో ప్లాన్ చేసి ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను, కానీ ఏదో చేయవలసి వస్తుంది. అయినా ఇంత చిన్న విషయానికే చనిపోవాలనుకుంటారా అని మనసులో అనుకుంటూ తన హాస్టల్కి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ డే మార్నింగ్ విక్కీ నిద్రలేచాక, భరత్, ఈరోజు వీకెండ్ కాబట్టి ఫస్ట్ మనం షాపింగ్కి వెళ్దాం అన్నాడు. కానీ భరత్, లేదు, ఈరోజు నాకు కొంచెం పర్సనల్ పని ఉంది, అది అయిపోయాక నైట్ నేను జాయిన్ అవుతాను అన్నాడు. భరత్ సిరి ఇచ్చిన అడ్రస్ కోసం వెతుకుతూ వెళ్ళాడు. చివరకు అడ్రస్ దొరికింది. కానీ ఆ ఇల్లు చాలా పెద్దది. నిజానికి అదొక పెద్ద భవనం. లోనికి ఎలా వెళ్ళాలో తనకి అర్థం కాలేదు. చాలాసేపు అక్కడే ఉండి ఆ ఇంటిని గమనించాడు. ఆ ఇంటి వెనక స్క్రాప్ పంపించడానికి ఒక దారి ఉంది. లోనికి వెళ్ళటానికి ఇదే బెటర్ వే అనుకున్నాడు. కానీ లోనికి వెళ్ళాలంటే గేట్ ఎలా ఓపెన్ చేయాలి అని ఆలోచించాడు. ఇంతలో ఒక పనివాడు లంచ్ చేసిన వేస్ట్ని ట్రాష్ బిన్లో వేయటానికి బయటకు వచ్చాడు. ఇలా ఒక ఛాన్స్ ఉంది అని భరత్కి అర్థమైంది. భరత్ అక్కడే ఉండి నైట్ వరకు వెయిట్ చేశాడు. మళ్ళీ డిన్నర్ చేశాక వేస్ట్ని బయటకి వేయటానికి పనివాడు గేట్ తీసి బయటికి వచ్చాడు. అదే టైంలో భరత్ ఆ గేట్ నుండి లోపలికి వెళ్ళాడు. ఆ భవనంలో ఎక్కడ చూసినా పెద్ద పెద్ద శిల్పాలు, పెద్ద పెద్ద పెయింటింగ్స్ ఉన్నాయి. భరత్ ఆస్తి పేపర్స్ వెతుకుదామని ట్రై చేస్తున్నాడు. కానీ ఆ భవనంలో ఎటు చూసినా ఒకేలా ఉంది. మెల్లిమెల్లిగా ఒక్కో రూమ్ వెతకడం స్టార్ట్ చేశాడు. ఎన్ని రూమ్స్ చూసినా ఆ పేపర్స్ మాత్రం దొరకట్లేదు. చివరికి ఒక బెడ్రూమ్ మిగిలి ఉంది. ఆ రూమ్లో వెళ్ళి వెతుకుతున్నాడు. అలా వెతుకుతూ ఒక్కసారిగా తల పైకెత్తి చూశాడు. అంతే, భరత్ ఒక్కసారిగా షాక్ అయ్యి అక్కడి నుండి బయటికి వచ్చేశాడు. ఇంతలో ఇప్పటివరకు రిలాక్స్గా ఉన్న పనివారంతా అయ్యగారు వస్తున్నారు అని అనటం భరత్ విన్నాడు. ఎలాగో ఇక్కడి వరకు వచ్చాం కదా, ఒక్కసారి రాముని చూసి వెళ్దాం అనుకున్నాడు. రాము భరత్ ఉన్న రూమ్ ఎదురుగా వస్తున్నాడు. భరత్ మాత్రం కర్టన్ వెనక దాక్కొని చూస్తున్నాడు. ఆ రాము తన ముందు నుండే వెళ్ళటం చూశాడు. అంతే, తన గుండె ఆగినంత పని అయింది. భరత్ కంగారుగా ఆ భవనం నుండి బయటికి వచ్చాడు. గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఎప్పుడూ లేనంత భయం, ఆశ్చర్యం. ఎందుకంటే రాము చూడడానికి భరత్ లాగే ఉన్నాడు. ఇద్దరిని పక్క పక్కన చూస్తే ఎవరు రాము ఎవరు భరత్ అని కనిపెట్టడం చాలా కష్టం. భరత్ భయపడుతూనే సిరి ఉన్న హాస్టల్కి వచ్చాడు. అప్పటికే భరత్ కోసం వెయిట్ చేస్తున్న సిరి, ఏమైంది, ఎందుకలా పరిగెత్తుతూ వస్తున్నావు, ఏదైనా సమస్య అని అడిగింది. అవును, ఆ సమస్య ఏంటో నీకు బాగా తెలుసు అని అన్నాడు. అంటే నాకు అర్థం కాలేదు, ఇంతకీ ఆ పేపర్స్ దొరికాయా అని అడిగింది సిరి. ముందు ఆ సమస్య, తర్వాతే పేపర్స్ అన్నాడు. ఏంటి భరత్, ఏమైంది, ఏంటి ఆ సమస్య? నువ్వు చెప్పిన రాము సేమ్ నాలాగే ఉన్నాడు. సిరి, నువ్వు నటించకు, నీకు తెలిసే నన్ను అక్కడికి పంపావా అని అడిగాడు. చూడు భరత్, అతను కోటీశ్వరుడు. ఎప్పుడూ కూడా నేను అతన్ని డైరెక్ట్గా చూడలేదు, అలాగే నన్ను కలవలేదు. కేవలం తన మేనేజర్ మాత్రమే కలిశాడు. సో రాము ఎలా ఉంటాడో నాకు ఇంతవరకు తెలియదు.
నేనెప్పుడు అతన్ని చూడలేదు, చూడాలని అనుకోలేదు కూడా. ఒకవేళ నువ్వే కంగారులో తన ఫేస్ చూసి భ్రమపడి ఉంటావు. ఇంతకీ ఆ పేపర్స్ పని ఏమైంది అని అడిగింది. అంతేనా సిరి, నేనే భ్రమపడి ఉంటానా అని భయంతో అన్నాడు. అవును, ఖచ్చితంగా నువ్వే భ్రమపడి ఉంటావు అని చెప్పింది. ఈరోజు పేపర్స్ తీసుకురావడం కుదరలేదు, సో నేను 2 డేస్ తర్వాత ఇదే టైంకి ఇదే ప్లేస్లో నీ పేపర్స్ తీసుకొస్తాను అన్నాడు. సరే అని చెప్పి సిరి హాస్టల్ రూమ్లోకి వెళ్ళిపోయింది. భరత్ తన హాస్టల్కి వెళ్ళిపోయాడు. సరిగ్గా 2 డేస్కి సిరి సేమ్ ప్లేస్లో సేమ్ టైంకి భరత్ కోసం వెయిట్ చేస్తుంది. ఇంతలో ఎవరో దూరం నుండి పరిగెత్తుతూ రావడం చూసింది. ఎవరా అని చూస్తే అది భరత్. ఎందుకలా పరిగెత్తుతూ వస్తున్నావు, నిన్ను రాము ఏమైనా చూశాడా అని అడిగింది. అదేమీ లేదు సిరి, నీకు ఈ పేపర్స్ ఇవ్వాలని వేగంగా వస్తున్నాను అంతే అన్నాడు. ఓ అంతేనా. సిరి, నాకొక డౌట్, నువ్వు ఎన్నోసార్లు కోర్టులో కేసు వేశావు, రాము వాళ్ళని చాలా రకాలుగా అడిగి చూసావు. రాము చాలా డబ్బున్నవాడు. ఒకవేళ ఈ పేపర్స్ కోసం వాళ్ళు నిన్ను చంపేస్తే నువ్వు ఏం చేసేదానివి? అయినా అంత డబ్బున్నా కూడా వాళ్ళు నిన్ను ఎందుకు ఏం చేయలేకపోతున్నారు అని అడిగాడు. ఏమో భరత్, అవన్నీ నాకేం తెలీదు, పోనీ నేను చెప్పనా అని భరత్ అన్నాడు. సిరి ఎగ్జైట్మెంట్తో చెప్పు భరత్, ఎందుకు అని అడిగింది. ఎందుకంటే వాళ్ళకి నిన్ను మళ్ళీ చంపడం కుదరలేదు సిరి అన్నాడు. అసలు సిరి నిజంగానే చనిపోయిందా? భరత్ పేపర్స్ కోసం వెతుకుతూ రూమ్లో ఏదో చూసి షాక్ అయ్యాడు. భరత్ ఏం చూశాడు? రాము భరత్ లాగే ఎందుకున్నాడు? సిరి భరత్ సహాయమే ఎందుకు తీసుకుంది? రాముకి సిరికి ఉన్న సంబంధం ఏమిటి?